ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వడం ద్వారానే సమాజ నిర్మాణం సాకారం అవుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి చిన్మయీదేవి అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామాల నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం చింతపల్లిలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక ఐసిడిఎస్ సిడిపిఓ జీవి రమణి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జడి చిన్మయీ దేవి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజం స్థాపించబడాలి అంటే గర్భస్థ సమయం నుంచే పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. మన్య ప్రాంతంలో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సహజ సిద్ధంగా లభించే సేంద్రియ ఆహార పదార్థాలు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. అటువంటి వాటి ద్వారా ఎన్నో పోషక విలువలు లభిస్తాయని అన్నారు. కూరగాయలు ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా అనేక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని హితవు పలికారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, వేడి పదార్థాలను భుజించడం ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశం నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహార ప్రాముఖ్యతను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలింతలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అదే క్రమంలో గ్రామాలలోని మూఢనమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్లనే చిన్న వయసులో గర్భం దాల్చడం వలన రక్తహీనత ఏర్పడుతుందని అన్నారు. తద్వారా గర్భస్థ శిశువు బరువు, ఎత్తుల్లో తారతమ్యాలు ఏర్పడుతున్నాయని అన్నారు. అటువంటివి లేకుండా సరైన సమయంలో వివాహాలు చేసుకోవడం ద్వారాను, సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే జన్మించే పిల్లలు ఆరోగ్యవంతంగా జన్మించేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని వైస్ ఎంపీపీ గోపీనాయక్ శారద, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి దారలక్ష్మి, చింతడు జయలక్ష్మి, కొయ్యూరు సిడిపిఓ విజయ్ కుమారి, స్థానిక ఏసీడీపీఓ రామలక్ష్మి, సూపర్వైజర్లు సత్యవతి, అప్పల నర్స, గౌరీ, విజయ్ కుమారి, ఐసిడిఎస్ సిబ్బంది, అధిక సంఖ్యలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చింతపల్లి వచ్చిన ఆజీ మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇవన్నీ కూడా వాటితో సమానమైనవే. మనం ఈ పోషకాహారాన్ని మన చుట్టూ ఉన్న వాటి నుంచి కూడా చాలా న్యూట్రియంట్ ఆహారం తీసుకోవడానికి ఏ విధంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సిద్ధం చేస్తామన్నది కూడా చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు పోషకాహార లోపం అంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేకపోవడం కాదు, ఆ తినేది ఏది ముఖ్యమైనది తెలియాలి. ప్రతిరోజు మనం కేజీ 2 కేజీల రైస్ కంటే దాని ప్లేస్లో కొద్దిగా రాగులు వాడించండి, దాని ప్లేస్లో ఊదలు వాడించండి, దాని ప్లేస్లో అరికలు వండండి. వీటిలో చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా తినాలి, ఏ విధంగా చేసుకోవాలి, వాటి రుచికరంగా రోజు తినే విధంగా ఇష్టపడే విధంగా చేయాలి. అది ఈ పోషకాహార మాసోత్సవం ప్రభుత్వం తాలూగా లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని మనం ఇక్కడ ఉన్న సైన్యంతో కూడా తీసుకువెళ్ళాలి. ఇక్కడ కావలసినంత అన్ని మైక్రో న్యూట్రియన్స్ మన దగ్గర దొరుకుతున్న వాటిలోనే ఉన్నాయి. కంద, చామ, తోటకూర, పచ్చలకూర, పాలకూర, ఇక్కడ మొన్న అది వెదురు కొమ్ము ఉందా, ఒకసారి ఇవ్వండి మేడం. హైలీ న్యూట్రియంట్ ఫుడ్ మేడం, వెదురు కొమ్ము కేవలంగా ఈ 2 months వస్తుంది. ఇక్కడ వీళ్ళు చాలా అద్భుతంగా వండుతారు. చిన్న ముక్కలు కోసేసి తాలింపు పెట్టేసి. సో ఇది చాలా చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉన్నది. ఇది మనకు కావాల్సినంత మెగ్నీషియం దొరుకుతుంది. మీకు ఎవరికైనా తెలుసా మెగ్నీషియం లోపం వల్ల షుగర్ వస్తుంది? అవును, ఎవరిలో అయితే తక్కువగా మెగ్నీషియం ఉంటుందో వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో చాలా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. సో ఇది చిన్నదేం కాదు, ఒకటే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకొక కర్రీ ఏదో ఉంటుందండి ఇక్కడ, వీళ్ళకి బాగా వంట వచ్చు, అది ఎక్కువ తింటారు కూడా. దానిలో మీకు చాలా చాలా పవర్ఫుల్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఏవైతే కొవ్వులు, ఏ కొవ్వులైతే శరీరానికి కావాలో ఆ కొవ్వులు లభించే పదార్థాల్లో అదొకటి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గుమ్మడి పిక్కలు తింటే వారికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయంటారు.
గుమ్మడి పిక్కలు పచ్చగా ఉంటాయి. మనకి గుమ్మడి ప్రతి ఊళ్ళో పండుతుంది. మన వాళ్ళు ఎంతమంది తింటున్నారు? ఇప్పుడు మీరు విశాఖపట్నము, హైదరాబాద్, విజయవాడ వెళ్తే గుమ్మడి పిక్కలు కేవలం 100 గ్రాములు, 10 గ్రాములు, 100 కూడా ఉండదు, 50 గ్రాములు 100 రూపాయలు, 200 అమ్ముతున్నారు. అది వాడు మళ్ళీ పాలిష్ చేసి 200-300 కూడా అమ్ముతున్నాడు. చాలా న్యూట్రియంట్. మనం పోషకాహార మాసోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అలానే సెక్టార్ లెవెల్లో లైన్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని స్థాయిల్లో కూడా జరపడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ మనకి చింతపల్లిలో మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఆఖరి రోజుగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇండికేటర్స్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకు డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. ఒకటి ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా సాధ్యమైనంత వరకు ఆపాల, దాని గురించిన జరిగేటువంటి అనర్థాలు ఏంటి అన్నది సమాజానికి తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరగటం మూలంగానే మనకి లో బర్త్ వెయిట్ పిల్లలు కావచ్చు, అలాగే వయసుకు తగ్గట్టు ఎత్తు బరువుల్లో పెరగటంలో కొంచెం జాప్యం కలగటం కానీ, సో కొంత అంగవైకల్యం కానీ, సో మెదడు పరంగా కూడా ఫిజికల్గా అలానే సైకలాజికల్గా కొంత డెవలప్మెంట్స్ గ్యాప్ వచ్చేటువంటి పరిణామాలు అనేది సంక్రమిస్తూ ఉండటం దీని మూలంగానే జరుగుతోంది. సో ఎక్కడైతే మనకి స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉండి స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువగా చేయాలా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూటీ ఎడ్యుకేషన్ అనేది జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో దాని మీద కూడా అవేర్నెస్ అనేది ఈ సందర్భంలో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా లో బర్త్ వెయిట్ పిల్లల్ని లేకోకుండా చేయటం అనేది ఒకటి. రెండోది వయసుకు తగ్గట్టు ఎత్తు బరువులు సాధారణంగా ఉండాలనేది ఒక ఆశయము. అలాగే మనకి రక్తహీనత అనేది గర్భవతుల్లోనూ బాలింతల్లోనూ అలాగే అడలసెంట్ గర్ల్స్ కిషోర బాలికల్లో పిల్లల్లో కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా తగ్గించాలా త్రూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము. సో దానికి అనుగుణంగానే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేక్ హోమ్ రేషన్ అనేది గర్భవతులకు బాలింతలకు ఇవ్వటం జరుగుతోంది. అలాగే బాల సంజీవిని బాలామృతం అనేది మనకి చిన్నపిల్లలకు అంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి బాలామృతం అనేది ఇవ్వటం జరుగుతోంది. మిడ్ డే మీల్ అనేది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మన అంగన్వాడీ సెంటర్స్లో నిర్వహిస్తున్నటువంటి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి ఇవ్వటం జరుగుతోంది. సో దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే ఆహారం వండటంలో కావచ్చు, ఆహార పదార్థాలని సేకరించడంలో కావచ్చు, ఆ బ్యాలెన్స్డ్ డైట్ సీజనల్గా మనకి పండేటువంటి చిరుధాన్యాలు కావచ్చు, మళ్ళీ ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు, వీటన్నింటిలో కూడా పళ్ళు, ఆ తర్వాత పాల ఉత్పత్తికి సంబంధించేటువంటి ఆహార పదార్థాలని కూడా ప్రతి పూట కూడా బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవాలా. అదే రకంగా ప్యూరిఫైడ్ వాటర్ అనేది కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అలాగే మనకి వంట వండుకునేటప్పుడు ఉపయోగించేటువంటి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యూరిఫైడ్ వాటరు వాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే పదంలో అయోడైజ్డ్ సాల్ట్ అనేది కూడా మనం ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నింటి మీద కూడా అవగాహన కార్యక్రమాలని పెద్ద ఎత్తున లైన్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్తో కూడా చేసుకొని విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మూలంగా సో సమాజం అటెండ్స్ పెద్ద కావచ్చు కొన్ని అనేటివి నిర్మూలిస్తూ మెచ్యూరిటీ లెవెల్స్ స్థాయిని ఆలోచన విధానం ఏవైతే మనం చేస్తున్నా వాటన్నింటినీ సాధించడానికి అవసరం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం